ఆ మాజీ మంత్రి పచ్చ పార్టీలోకి వెళ్లాలని చూస్తున్నారా? అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? రేపో మాపో చేరనున్నారా? ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కొందరు మాజీ మంత్రులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. వారు తమ ప్రయత్నాలతో తాము ఉన్నారు. అలాంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన సిద్ధా రాఘవరావు ఒకరు. ఆయన టీడీపీలోనే తన రాజకీయాన్ని ప్రారంభించి కొనసాగించారని చెప్పాలి. 2014లో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి వచ్చారు. ఆ వెంటనే చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చి సమాధరించారు. అలా 5 ఏళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన సిద్ధా రాఘవరావుకు 2019లో దర్శి టికెట్ దక్కలేదు. ఆయన్ను ఎంపీగా పోటీ చేయించారు. అలా ఓటమి చెందిన తర్వాత ఆయన వైసీపీలోకి చేరిపోయారు. వైసీపీలో 2024లో దర్శి టికెట్ కోరినా దక్కలేదు. అది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి లభించింది. ఆయన ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన సిద్ధా రాఘవరావు వైసీపీకి దూరం అయ్యారు. ఆయన తెలుగుదేశంతో తన పూర్వ బంధాన్ని కొనసాగించే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. 2024లో విజయవాడలో భారీ వరదలు సంభవించినప్పుడు నేరుగా చంద్రబాబును కలిసి భారీ విరాళాన్ని కూడా ఆయనకు అందించారు. అలా బాబు గుడ్ లుక్స్ లో ఉన్న పెద్ద ఆయన ఏదో విధంగా పచ్చకండువ కప్పుకొని దర్శిలో తిరిగి తన హవా కొనసాగించాలని ఊబలాట పడుతున్నారట. ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న ఆయన తన సేవలను సైకిల్ పార్టీకి తిరిగి అందించాలని చూస్తున్నారు. ఆ విధంగా సిద్ధా రాఘవరావు దర్శిలో తన అనుచరులను క్యాడర్ని అలర్ట్ చేస్తున్నారు. రేపో మాపో టీడీపీలోకి చేరడం ఖాయం, దర్శిలో ఆయన పార్టీని నడిపించడం ఖాయమని సిద్ధా వర్గం తెగ హడావిడి చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ జోరు పెరిగిపోవడంతో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ అయిన గొట్టిపాటి లక్ష్మీ వర్గీయులు దీని మీద ఫైర్ అవుతున్నారు. పార్టీని గత 20 నెలలుగా నడిపిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిధులను మంజూరు చేయిస్తున్న గొట్టిపాటి లక్ష్మీదే దర్శి నియోజకవర్గం అని ఆమె అనుచరులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. దర్శి నుంచి 2029లో లక్ష్మి పోటీ చేస్తారని, ఈసారి గెలిచి ఎమ్మెల్యే అవుతారని వారు అంటున్నారు. ఈ విధంగా సిద్ధా వర్సెస్ లక్ష్మీ వర్గీయుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఒక వార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిలా ఉంటే సిద్ధా రాఘవరావు టీడీపీలో తిరిగి చేరడం అన్నది జరిగేనా అని కూడా మరోవైపు చర్చ సాగుతుంది. దర్శిలో ఇప్పటికే గొట్టిపాటి లక్ష్మి బలమైన నాయకత్వంతో ముందుకు సాగుతున్నారని, కొత్తగా పెద్ద ఆయన్ను తెచ్చి పెడితే వర్గపోరు మొదలవుతుందేమో అన్న టాక్ కూడా నడిపిస్తుంది. అయితే చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాల మధ్య రాఘవరావు రీఎంట్రీ ఖాయమని ఇంకోవైపు గట్టిగా వినిపిస్తోంది. మొత్తం మీద మాజీ మంత్రికి టీడీపీ గేట్లు ఓపెన్ అయ్యాయని ప్రచారం మాత్రం దర్శిలో యమజోరుగా సాగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.